నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి. మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు మెట్లు ఎక్కి దిగడం మంచిదా కాదా అని అడుగుతారండి. సో దీనికి నేను చెప్పేది ఏంటంటే, మేము మెడికల్ గా మోకాల్ని 2 కీళ్లుగా చూస్తాం. అంటే ఒక కీలు తొడ ఎముకకి మోకాలు ఎముకకి మధ్యలోది, రెండో కీలు తొడ ఎముకకి మోకాలు చిప్పకి మధ్యలోది. అంటే ఇప్పుడు మోకాలు చిప్పకి తొడ ఎముకకి మధ్యలో కూడా రాపిడి జరుగుతూ ఉంటది మనం నడిచేటప్పుడు. కానీ ఈ రాపిడి మెట్లెక్కి దిగడం, కింద కూర్చొని లేవడం వల్ల ఈ రాపిడి ఎక్కువ జరుగుతుంది. దీన్ని పటెలోఫెమరల్ జాయింట్ అంటాము. ఈ రాపిడి జరిగేది మాత్రం మోకాలు చిప్పకి తొడ ఎముకకి మధ్యలోనే, మనం మెట్లెక్కి దిగడం, కింద కూర్చొని లేవడం వల్ల. అదే ఇప్పుడు తొడ ఎముకకి కాలి ఎముకకి మధ్యలో రాపిడి ఎక్కువ జరగదు, కింద కూర్చొని లేవడం వల్ల. దాని వల్ల అంత ఇబ్బంది పెట్టదు. సో మీకు మోకాలి ఎముకకి తొడ ఎముకకి మధ్యలో నార్మల్ గా పెద్ద కీళ్ళు నొప్పి ఉంటే మీకు మెట్లెక్కి దిగడానికి ఇబ్బంది ఉండడానికి ఛాన్సెస్ తక్కువ. అదే మీకు తొడ ఎముకకి మోకాలు చిప్పకి మధ్యలో అరుగుదల ఉంటే మీకు మెట్లెక్కి దిగడానికి, కింద కూర్చొని లేవడానికి ఇబ్బంది ఎక్కువ ఉంటది, నొప్పి ఎక్కువ ఉంటది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, మీకు ఏ అరుగుదల ఉందనేది పక్కన పెడితే, మీకు మోకాలు మెట్లెక్కి దిగడం వల్ల మీకు మోకాలు నొప్పి ఎక్కువ వస్తుంది అనుకుంటే గనక మీకు దాదాపుగా మోకాలు చిప్ప వెనక అరుగుదల ఎక్కువ ఉందని అర్థం. సో ఇవి ఎక్స్రేలు ఇవన్నీ చూడటం కాకుండానే మీరు మీ అంతటి మీరే టెస్ట్ చేసుకోవచ్చు. మీరు మెట్లెక్కుతుంటే మీకు మోకాలు నొప్పి ఎక్కువ వస్తుంది అనుకుంటే మీకు మోకాలు చిప్ప భాగం ఎక్కువ అరిగిందని. కాబట్టి ఇలాంటి వాళ్ళు మోకాళ్ళు మెట్లెక్కడం దిగడం చేయకుండా ఉండడం మంచిది. అదే జనరల్ పెద్ద కీలు అరగడం అంటే మోకాలు ఎముకకి తొడ ఎముకకి మధ్యలో అరుగుదల ఉంటే వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు రాకపోయినా గానీ, అంటే మెట్లెక్కి దిగేటప్పుడు అంత ఇబ్బంది లేకపోతే వాళ్ళు మెట్లెక్కడం దిగడం చేయవచ్చు, ప్రాబ్లం ఏమి కాదు. సో మీకు ఏ కీలైనా కానీ మెట్లెక్కి దిగుతుంటే నొప్పి ఉంటే చేయబాకండి. అదే మెట్లెక్కి దిగుతుంటే నాకు నొప్పి లేదు అనిపిస్తే మీకు మోకాళ్ళు అరిగినా కానీ ఎక్కొచ్చు, దిగొచ్చు, ప్రాబ్లం ఏమీ కాదు. కాబట్టి మీరు చేయగలిగిందల్లా మీకు నొప్పి ఉన్న పని చేయొద్దు, నొప్పి లేని పని చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఏ కీళ్ళ నొప్పి ఉన్నా గానీ మీరు బరువు తగ్గితే కీళ్ళ మీద అరుగుదల నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి మీకు చిప్ప అరిగినా, తొడ ఎముక మోకాలు ఎముక మధ్య అరిగినా గానీ మీకు బరువు తగ్గితే దాని మీద ఒత్తిడి తగ్గుతుంది. ఖచ్చితంగా మీకు చాలా రిలీఫ్ ఉంటది. కాబట్టి 1 kg బరువు తగ్గితే ఒక 4 kg లోడ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది మోకాల మీద. కాబట్టి మీకు ఎక్కడ అరుగుదల వచ్చినా గానీ బరువు తగ్గడం ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. కనీసం ఒక 2-3 kg బరువు తగ్గారంటే మీకు కనీసం ఒక 20% నొప్పులు తగ్గుతాయి. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటే బరువు తగ్గడము, చెప్పులు వేసుకుని నడవడం వల్ల మీకు చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. మెట్లు ఎక్కగలిగితే నొప్పి లేకుండా నేను ఎక్కగలుగుతున్నానంటే మీకు ఎక్స్రేలో అరిగినా గానీ మీరు ఎక్కొచ్చు, దిగొచ్చు. అదే మీకు ఎక్స్రేలో ఎలా ఉన్నా గానీ మెట్లెక్కి దిగుతుంటే నొప్పి వస్తుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా మెట్లు అవాయిడ్ చేయడం మంచిది. అంతే తప్ప ఎక్స్రేలో అరిగింది కాబట్టి నేను మెట్లు ఎక్కకూడదు అనేది అయితే తప్పు. థ్యాంక్ యూ.